తిరుమల దేవస్థానంలో అక్రమాలు జరగటం, స్వామివారి ప్రసాదం లడ్డూలో జంతు అవశేషాలు కనపడ్డాయి అంటూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దేవుడికి అపచారం జరిగింది కాబట్టి క్షమించమని ఈ దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో కూడా ఆయనకు మద్దతుగా కూటమి నాయకులు దీక్షకు దిగారు. పిఠాపురం నియోజకవర్గంకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఇవాళ నుంచి దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. తమ అధినేత, తమ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన బాటలో నడుస్తూ తాము కూడా ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నామని కూటమి నాయకులు తెలిపారు. వ్యర్థ పదార్థాలతో చేయడం వల్ల జరిగిన దానికి ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు గుంటూరులోను. దానికి సంఘీభావం తెలియజేస్తూ ఆయన అనుచరులుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ మేము కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ జనశ్రేణులందరూ కలిపి, అలాగే కూటమి తెలుగుదేశం నాయకులు శ్రేణులు కూడా ఇక్కడ ఈ దీక్షని ప్రారంభించాం. మేము కూడాను ఈ 11 రోజులు సార్తో పాటు మేము కూడా చేస్తాము. ఇక్కడ దీనికి కారణం ఏంటంటే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హిందూ సనాతన ధర్మం, అక్కడ కులమత భేదాలు లేవు. భారతదేశంలో పుట్టిన క్రిస్టియన్ అయినా అవ్వచ్చు, లేదు అని అంటే ఇస్లామికుడైనా అవ్వచ్చు, హిందూ అయినా అవ్వచ్చు, ఎవరికైనా సరే ఇక్కడ ఏముంటుందంటే మన మతాన్ని, మన కులాన్ని మనం గౌరవించుకుంటూ ప్రేమిస్తూ ఎదుటి వాళ్ళని గౌరవిస్తాం. అది మన బ్లడ్లోనే ఉంది. ఇది కాకుండా కొంతమంది బయట వాళ్ళు వచ్చి రావడం వల్ల ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం అందరినీ ఆహ్వానిస్తూ, భారతీయులందరూ అందరినీ ఆహ్వానిస్తాము. అందువల్ల మనం ఎవరిని కూడా కించపరచము.